హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు వీడియోలో మీకు ఆల్ ఓవర్ మగ్గం డిజైన్స్ చూపిస్తానండి. ఇవన్నీ బ్రైడల్ డిజైన్స్ అనమాట. ఇది బ్రైడల్ పెళ్ళిళ్ళ టైం కదా, చాలా హెవీ వర్క్స్ జరుగుతున్నాయండి. అయితే మనం కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ కూడా చేయలేకపోతున్నాం అనమాట. అయితే చూడండి, ఇది మొత్తం అయితే ఇది శారీలో బ్లౌజు. శారీ కూడా గోల్డ్ కలర్ శారీ అనమాట. అయితే మొత్తం పూర్తిగా ఆల్ ఓవర్ అండి. చాలా హెవీగా ఉంది అసలు బ్లౌజ్ అయితే. చూడడానికి అయితే చాలా హెవీగా ఉంది. డిజైన్ కూడా అలాగే ఉందండి. మొత్తం స్ప్రింగ్ వర్క్. మీరు ఎక్కడైనా గమనించినట్లయితే స్ప్రింగ్ వర్క్ అండ్ నాట్ వర్క్ తోటి వర్క్ చేయించాను. చాలా హెవీగా ఉంది చూడండి. ఓకేనా, మీకు నీట్గా అర్థమవుతుందా డిజైను? ఎవరికైనా డిజైన్ కొంచెం ఇంకా జూమ్ చేసి చూపిస్తే బాగుండు అనిపిస్తే ఎవరైనా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అయితే వీడియోస్లో నేను సేమ్ అలాగే చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. హ్యాండ్స్ అయితే చూడండి, ఇది హ్యాండ్స్ చాలా స్పెషల్ అనమాట. ఇది వాళ్ళ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నేమ్స్ అనమాట అండి ఇవి. అయితే చూడండి, ఈ చేతి మీద అయితే SA అని పెట్టాము, ఈ చేతి మీద వచ్చి AS అని రాసాము అనమాట. ఇది ఉల్టా సీదాగా రాసాము. అంటే అలా రాయడం వల్ల ఏంటంటే ఎటు సైడ్ చూసినా చూసే వాళ్ళకి నీట్గా తెలుస్తుంది, అందుకనేసి అనమాట. అయితే మనకి బ్యాక్ సైడ్ ఈ హ్యాంగింగ్స్ కూడా ఏంటంటే లవ్ సింబల్తో చేయించాను. చాలా బాగున్నాయి కదా, ఇవి లవ్ సింబల్స్తో చేయించాము. చాలా బూస్ట్గా చేస్తే ఏమవుతుందంటే షేప్ అనేది షేప్ అవుట్ అవుతుంది, అందుకని అంత బూస్ట్గా చేయకూడదు. ఇవి సింపుల్గా ఇలా ఉంటేనే బాగుంటాయి. ఓకేనా. అయితే మనకి ఇది వర్క్ అయితే హ్యాండ్స్ కూడా చాలా హెవీగా ఉందండి. హ్యాండ్స్కి మిడిల్లో నెట్ అనేది యూజ్ చేసాం కదా, ఈ నేమ్స్ దగ్గర నెట్ యూజ్ చేసాము. ఈ నేమ్స్ కూడా ఓన్లీ జర్కల్ లైన్ తోటి చేయించాను. చాలా అంటే లైటింగ్ కానీ మామూలుగా విడిగా వేసుకున్నా కానీ బ్రైట్గానే తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఇవి అన్నీ కూడా మనకి ఏంటంటే బ్రైడల్ బ్లౌజెస్ అండి. ఇది చూడండి, ఇదైతే మనకి ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టి కప్స్ పెట్టించాను. చాలా బాగుందండి ఈ బ్లౌజ్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది కలర్ మీద. అయితే ఇది శారీలో బ్లౌజే, విడిగా రాసులకి తీసుకున్నది కాదు, మొత్తం శారీలో బ్లౌజ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇది మెయిన్ శారీ మీద బ్లౌజ్ అనమాట. ఇందాక మీకు ఎల్లో బ్లౌజ్ చూపించాను కదా, ఫస్ట్ బ్లౌజ్ అయితే అది వైట్ శారీ మీద బ్లౌజు. శారీ కూడా చాలా బాగున్నాయండి. అయితే చాలా అంటే డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ బ్లౌజ్ అయితే చూడండి, ఇది మామూలుగా అయితే నాట్ వర్క్తో వస్తుంది. ఇది మనం ఏంటంటే స్ప్రింగ్ మీద నాట్ చేయించాం అనమాట. చాలా టైం తీసుకుంటుందండి ఈ వర్క్. అయితే మీకు ఇదైతే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది మామూలు బ్లౌజ్ కన్నా. మీకు ఇందాక చూపించిన బ్లౌజ్ కన్నా ఈ బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఇది నాట్ వర్క్ అనేది థ్రెడ్తో చేస్తారు, కానీ మనం స్ప్రింగ్ తోటి నాట్ వర్క్ చేయించాను. ఓకేనా. అయితే ఇది మనకి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. డిజైన్ అయితే మనకి శారీలో సేమ్ అలాగే అనిపిస్తుంది. దాన్ని బట్టే మనం శారీని బట్టే డిజైన్ చేస్తాం. ఇదైతే మీకు బ్యాక్ కానీ హ్యాండ్స్ కానీ ఇది ఏంటంటే ఇప్పుడు కట్ వర్క్ చేయించకుండా ఇది కొంచెం హెవీగా ఉన్నప్పుడు ఇలా చేయించుకోవడం వల్ల ఏంటంటే బ్లౌజ్ లుక్ కూడా బాగుంటుంది. చూడండి, మనకి హ్యాండ్స్ కూడా చాలా చిన్న చేతులు అండి. అమ్మాయి చాలా సన్నగా ఉంది. అయితే చూడండి, ఇవి హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ పికాక్స్ అనేది కరెక్ట్గా చెక్ చేస్తే షోల్డర్ మీద 2, మీకు హ్యాండ్స్కి కింద బార్డర్ వైపు అనేది 2 ఉంటుంది. డిజైన్ అయితే చాలా నీట్గా ఉందండి. ఫినిషింగ్ అయితే చెక్ చేస్తే చాలా నీట్గా ఉంది. ఓకేనా. మనకి ఇలాగా ఆల్ ఓవర్ బ్లౌజెస్ అయితే చాలా జరుగుతున్నాయండి, కానీ వీడియో తీయడానికి కుదరటం లేదు, అందుకే పెట్టలేకపోతున్నాను. ఇది ఫ్రంట్ కూడా ఏంటంటే ప్రిన్స్ కట్. ఇవి షేప్స్ ఏంటంటే ఇవి ప్రిన్స్ కట్కి కప్స్ పెట్టించుకోవడం వల్ల మగ్గం బ్లౌజులు కొంచెం హెవీగా ఉంటాయి. అంటే ఆల్ ఓవర్ బ్లౌజులకి వేసుకున్నా కానీ బ్లౌజ్ లుక్ ఉండాలంటే కప్స్ పెట్టించుకుంటే చాలా బాగుంటాయండి. కానీ వీలైనంత వరకు కప్స్ పెట్టించుకోవడానికే ట్రై చేయండి. ఇది ఫ్రంట్ నెక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇప్పించాను అనమాట. నాకు ఎందుకో బాగా నచ్చింది ఇది. ఇదైతే మనం ఏంటంటే శారీలో బ్లౌజ్ కాకుండా రాసులకి తెచ్చి స్టిచ్ చేయించామన్నమాట. ఓకేనా. ఫ్రంట్ మీకు నెక్ చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మీకు నెక్ చెక్ చేసినట్లయితే తెలుస్తుంది. మీకు ఇక్కడ చెక్ చేసినట్లయితే కరెక్ట్గా పలక నెక్ స్టైల్లో కనపడుతుంది అనమాట. వేసుకున్నా కానీ ఫిట్టింగ్ అలాగే ఉంటుంది ఇది మనకి.